పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి 2025 జనవరి నుండి జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వార్తల సమాచారం. ఆధార్ కార్డుకి సంబంధించిన UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEOగా భువనేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ MDగా అశుతోష్ అగ్నిహోత్రి బాధ్యతలు చేపట్టారు. ఇస్రో చీఫ్ అండ్ స్పేస్ సెక్రటరీగా వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీ ఆశిష్ నైనిని నియమించారు. BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా అలాగే ట్రెజరర్గా ప్రభదేశ్ సింగ్ భాటియా ఎన్నికయ్యారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024లో భాగంగా ఈ అవార్డును నలుగురికి అందజేశారు. వారి వివరాలు: చెస్లో ప్రతిభ కనపరిచిన శ్రీ గుకేష్కి ఇచ్చారు. హాకీ క్రీడలో శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్కు ఇచ్చారు. పారా అథ్లెటిక్స్లో భాగంగా శ్రీ ప్రవీణ్ కుమార్కు అలాగే మను భాకర్ని షూటింగ్ విభాగంలో ఎంచుకున్నారు. ఇజ్రాయెల్లో భారత కొత్త రాయబారిగా జితేంద్ర పాల్ సింగ్ నియమితులయ్యారు. మారుతి సుజుకి MD మరియు CEOగా హిషాషి టేకిచుని మరోసారి ఎన్నుకున్నారు. జపాన్ ఫిల్మ్ ప్రైజ్ 2024 ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా లాపతా లేడీస్ అనే ఫిల్మ్ నామినేషన్ పొందింది. ఖోఖో ప్రపంచ కప్ పురుషుల మరియు మహిళల టైటిల్స్ రెండింటిలోనూ భారతదేశం చారిత్రాత్మక డబుల్ విజయాన్ని సాధించింది. రన్నర్గా నేపాల్ స్థానం సంపాదించుకుంది. శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడు ట్రూ హోమ్ ఫైనాన్స్గా రీబ్రాండ్ చేయబడింది. జారిచ్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ అలాగే CEOగా అలోక్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి బ్యాంకులు అన్ని లావాదేవీల కాల్స్ కోసం 1600 అలాగే ప్రమోషనల్ కాల్స్ కోసం 140ని ఉపయోగించాలని RBI ఆదేశించింది. సైబర్ నేరాలు చేసేవాళ్ళు ఈ నంబర్లను వాడలేరు. డ్రోన్ సమూహాలను ఎదుర్కోవడానికి రూపొందించిన స్వదేశీ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ భార్గవస్త్రను భారత్ విజయవంతంగా పరీక్షించింది.